చెరువులో అడ్డంగా గోడ కట్టి ఎకరాల కొద్ది మట్టి నింపి ఎన్కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ నడుపుతుంటే శాసనసభలో చర్చకు వస్తే కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటే ఈరోజు పెద్దోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో ఉంది, పేదోళ్ళ పట్ల ఏ రకమైన వైఖరితో రాష్ట్ర ప్రభుత్వం ఉందో చూడాలి. ఎప్పటికైనా నాగార్జున పెట్టుకున్న చెరువుల ఆక్రమణను ప్రభుత్వం తొలగించాల్సిందే. నాగార్జున కూడా హీరో అనేవాడు ప్రజలకు రోల్ మోడల్. హీరో వీరోచితంగా పోరాటాలు చేస్తుంటే ప్రజలు చప్పట్లు కొడతారు, హీరోలాగా ఉండాలనుకుంటారు. అలాంటి హీరోనే కబ్జాలను పెట్టుకొని ఆ కబ్జాలు ప్రజల దృష్టికి వచ్చినా కూడా తప్పించుకొని మేనేజ్ చేసి ఈ రకమైన వైఖరి మంచిది కాదు. హీరో అదే అడుగుతున్నా, ఏం జరిగింది, ఏం లావాదేవీలు జరిగినాయి, ఎవరి చేతులు మారింది, ఏం జరిగింది అనేది. ప్రభుత్వము ఈ రకమైన వైఖరితో ఉంది కాబట్టి ప్రభుత్వ వైఖరి మీద అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాల పట్ల ప్రజలకు విశ్వాసం కోల్పోతున్నారు. నాగార్జున గారు చెరువును ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నాడు, అది వాస్తవం. దాన్ని ప్రభుత్వం తొలగించలేదు, వాస్తవం. ఈ ఆక్రమణను తొలగించాలని మేము